హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే క్లాస్ వచ్చేసి బయాలజీ మెథడాలజీకి సంబంధించిన టాపిక్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట. సో టాపిక్ వచ్చేసి ప్రక్రియ నైపుణ్యాల టాపిక్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ది మౌలిక ప్రక్రియలో పరిశీలన అనే టాపిక్ని మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసేసి వర్గీకరణ, సెకండ్ ప్రాసెస్ అయినటువంటి వర్గీకరణ గురించి ఈరోజు క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వర్గీకరణ, క్లాసిఫికేషన్ అంటే మోస్ట్ ఆఫ్ ద సైన్స్ స్టూడెంట్స్కి, సైన్స్ రిలేటెడ్ వాళ్ళకి, సైంటిస్టులకి బాగా అవగాహన ఉన్న ఒక పదం అన్నమాట. సో ఈ సైన్స్లో ఏంటంటే వర్గీకరణ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది, ముఖ్య పాత్రను వహిస్తుంది. విజ్ఞాన శాస్త్రంలో వర్గీకరణ, క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే ముఖ్య పాత్రను వహిస్తుంది, కీ రోల్ని ప్లే చేస్తుంది, మనకు తెలిసింది ఇదంతా. అయితే ఈ పరిశీలన అనేది ఏంటంటే ఈ వర్గీకరణ అనేది ఏంటంటే పరిశీలన, వర్ణన, ఆలోచన మొదలైన వాటి ఆధారంగా వర్గీకరించడం జరుగుతుంది. ఎట్లా పడితే అట్లా ఎట్ ఏ టైం అనేది వర్గీకరణ అనేది జరగదనమాట. ఫస్ట్ పరిశీలిస్తాం ఒక దృగ్విషయాన్ని, ఒక విషయాన్ని మనం పరిశీలించిన దాన్ని ఏం చేస్తాం, వర్ణిస్తున్నాం, వివరణ ఇస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేసుకోగలుగుతున్నాం, దెన్ దాని గురించి ఆలోచిస్తున్నాం. ఆ తర్వాత మొదలైన ప్రాసెస్ ఏమైనా ఉందంటే వాటిని బేస్ చేసుకొని వీటిని పరిశీలన, వర్ణన, ఆలోచన, ఇంకా సమ్ టైమ్స్ ఏంటంటే మోర్ దెన్ యాడ్ అవుతాయి అనమాట. ఆలోచన తర్వాత ఇంకా ఫ్యూ యాడ్ అవ్వచ్చు అనమాట బిఫోర్ క్లాసిఫికేషన్. సో వీటన్నిటి మీద బేస్ చేసుకొని వచ్చిన ఒక సమగ్రమైన రూపం ఏదంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్, వర్గీకరణ అనేది జరుగుతుందన్నమాట. భావన ఏర్పడటానికి వర్గీకరణ ముఖ్యమైన పాత్ర వేస్తుంది. ఏదైనా ఒక కాన్సెప్ట్ మీద కానీ ఏదైనా ఒక విషయం మీద ఒక భావన మనకి ఏర్పడింది అంటే, ఒక కాన్సెప్ట్ అనేది ఏర్పడింది అంటే దాంట్లో కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ క్లాసిఫికేషన్ మాత్రమే ఒక విషయం మీద ఒక భావన ఏర్పడటానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఎలా అంటే వివిధ వస్తువుల లేదా విషయాల వర్గీకరణ భావన స్పష్టంగా ఏర్పడడానికి సహాయపడుతుంది. ఒక వస్తువును కానీ అలాగే విషయాలు కానీ మనం క్లాసిఫికేషన్ చేసినప్పుడు ఏంటంటే స్పష్టంగా వాటి మీద భావన, మనం వాటిని విడదీస్తున్నప్పుడు ఒక వస్తువు అనేది నెంబర్ ఆఫ్ వస్తువుల మధ్య ఉందండి. అలాగే ఒక టైప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ వస్తువుల ఐటమ్స్ అన్నింటినీ పక్కన పెడుతున్నప్పుడు ఏం చేస్తాం, అవి ఆ వర్క్ చేసేటప్పుడు, ఆ వర్క్ డన్ జరుగుతున్నప్పుడు మనకి ఆ వస్తువు మీద ఒక భావన అనేది ఏర్పడుతుంది, అవునా? అలాగే ఒక విషయం, ఒకే టైప్ ఆఫ్ మ్యాటర్ని మొత్తం ఒకవైపు రాస్తున్నాం, ఇంకో టైప్ ఆఫ్ మ్యాటర్ మొత్తం ఒకవైపు చేస్తున్నాం. సాడ్నెస్, మనకి మంచి హ్యాపీనెస్ కలిగే విషయాలని ఒకవైపు, సాడ్నెస్ అంటే మన విచారం కలిగిన విషయాలను ఒకవైపు రాస్తున్నాం. అలా మనం రాస్తున్నప్పుడు ఒక విషయం మీద ఒక స్పష్టమైన భావన అనేది ఏర్పడుతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఇది సహాయపడుతుంది. స్పష్టమైన భావన స్పష్టంగా ఏర్పడటానికి ఇక్కడ సహాయపడుతుంది అనమాట. మన దైనందిన జీవితంలో వస్తువుల మధ్య సాదృశ్యాలను, వ్యత్యాసాలను గుర్తించడం అవసరం. మన దైనందిన జీవితంలో ఎట్లాగొట్లా ఉంటాం అంటే కుదరదు. వస్తువుల మధ్య ఉన్న సాదృశ్యం ఏంటి అంటే ఒకేలాంటి వస్తువులు ఏంటి, రెండు వస్తువులు తీసుకుంటే ఆ రెండు వస్తువుల మధ్య ఉన్న జనరల్గా ఉన్న కామన్ పాయింట్స్ ఏంటి, ఆ రెండు సాదృశ్యం, వాళ్ళ కామన్గా ఉన్న పాయింట్స్ ఏంటి, ఒకేలాగా ఉండటానికి ఉన్న పాయింట్స్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం అదే రెండు వస్తువుల్ని వేరు చేసేవి వ్యత్యాసాలు ఏంటనేది గుర్తించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంటుందన్నమాట. పరిశీలన, వర్ణన, ఆలోచన మొదలైన వాటి ఆధారంగా వర్గీకరణ జరుగుతుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏదైనా ఒక దృగ్విషయాన్ని మనం పరిశీలించి దాని గురించి వర్ణన చేసి దాని మీద ఆలోచన చేసి దెన్ మనం క్లాసిఫికేషన్ అనేది చేస్తాం అని చెప్పుకున్నాం. వర్గీకరణ సామర్థ్యం గల పిల్లలు వివిధ వస్తువుల మధ్య భౌతిక గుణాత్మక భేదాలను, పోలికలను, వస్తువుల మధ్య సంబంధాన్ని, వివిధ వస్తువుల లక్షణాలను గుర్తించగలరు. యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్స్గా ఎవరికైతే ఈ క్లాసిఫికేషన్ ఎబిలిటీ అనేది ఉంటుందో ఆ పిల్లలు ఏం చేస్తారు, ఒక ఫ్యూ వస్తువులు ఇచ్చేసేసి వాటి మధ్య ఫిజికల్గా నువ్వు చూసి వాటిలో ఉన్న గుణగణాలు చెప్పరా అంటే ఈజీగా చెప్పేస్తాడు, భేదాలు చెప్పమంటే చెప్పేస్తాడు, పోలికలు చెప్పమంటే చెప్పేస్తాడు, వస్తువుల మధ్య ఉన్న సంబంధం ఏంటంటే చెప్పేస్తాడు, వివిధ వస్తువుల లక్ష్యాంశాలను గుర్తించగలుగుతాడు. ఇదంతా దేనివల్ల పాసిబుల్ అవుతుందంటే ఎబిలిటీ ఆఫ్ క్లాసిఫికేషన్, వర్గీకరణ సామర్థ్యం వల్ల మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పొచ్చు అన్నమాట. స్థితి, మెరుపు, కాంతి, కాఠిన్యం, సాంద్రత, వాహకత్వం వంటి ధర్మాల ఆధారంగా మూలకాలు, లోహాలు, అలోహాలను వర్గీకరించబడ్డాయి.
లోహాలు అలోహాలు అని ఎలా మూలకాలు ఎలా వర్గీకరించారు అంటే మెటల్స్ని వీటి మీద ఒక మెటల్ యొక్క స్థితి ఏంటి, దాంట్లో ఉన్న మెరుపు, దాంట్లో ఉన్న కాంతి, కాఠిన్యత, సాంద్రత, వాహకత, ఈ ధర్మాలన్నింటినీ బేస్ చేసుకునే కదా మూలకాలని లోహాలు అలోహాలు అని వర్గీకరించారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ క్లాసిఫికేషన్ అని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆలోచన, థింకింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్గా, యాజ్ ఎ సైన్స్ టీచర్గా, యాజ్ ఎ సైన్స్ రిలేటెడ్ ఒక సైకాలజిస్ట్గా, ఒక సైంటిస్ట్గా చెప్పుకోండి, ఏదైనా కూడా వీళ్ళకి ఫస్ట్ ఉండే ఒక మంచి క్వాలిటీ ఏదైనా ఉందంటే థింకింగ్. వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు ఒక విషయం మీద. శాస్త్రీయ పరిజ్ఞానం అనేది పరిశోధన సమగ్ర ఫలితమే కాక వాటి అన్వేషణ కూడా. ఇప్పుడు ఒక సైంటిఫిక్గా ఇంత పరిజ్ఞానం డెవలప్ అయింది అని అంటే పరిశోధన సమగ్ర రూపమే కాదు, ఏదైతే పరిశోధించామో వాటి యొక్క సమగ్ర రూపమే మాత్రమే కాదు, వాటి అన్వేషణ కూడా. అన్వేషించాలి అంటే దానికి గురించి మనం ఆలోచించాలి. ఫస్ట్ ఎలా అన్వేషించాలి అనేది తెలియాలి కదా. అన్వేషించడం అనేది, అన్వేషించారు అని చెప్పడం ఈజీ, బట్ ఎలా అన్వేషించాలి అంటే మనం ఆలోచిస్తేనే ఎలా అన్వేషించాలో మన బుర్రకి తడుతుందన్నమాట. ఈ అన్వేషణ ఇంకొక రకంగా చెప్పాలంటే శాస్త్రీయ ప్రవర్తన రీతిగా కూడా అర్థం చేసుకోవచ్చు. అన్వేషణ అనేది ఏంటంటే ఒక సైంటిస్ట్కి ఉండే ఒక రేర్ క్వాలిటీ అనమాట. అంటే కామన్ పర్సన్స్లో ఉండదన్నమాట. ఒక సైంటిస్ట్లో ఉండే ఒక గొప్ప గుణం ఏంటంటే అన్వేషిస్తారు, విసుగు చెందకుండా అన్వేషిస్తారు. బట్ అన్వేషించే మార్గం ఏంటి అనేది మనకు తెలియజేసేదే థింకింగ్, ఆలోచించడం వల్ల అన్వేషించే మార్గం అనేది తెలుస్తుంది. సో ఈ అన్వేషణ శాస్త్రజ్ఞుల ప్రవర్తన రీతిగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక సైంటిస్ట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ కనిపించేది ఏంటంటే అన్వేషణ. వాళ్ళు అన్వేషిస్తారు, విసుగు చెందకుండా అన్వేషిస్తారు. సమ్ టైమ్స్ వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ మొత్తం అన్వేషించడానికి కూడా వాళ్ళు హెచ్చిస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదనమాట. ఈ సందర్భంగా ఏంటంటే శాస్త్రజ్ఞుల ఆలోచన సరళిని ప్రత్యేకించి గుర్తించాలి. వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఏంటంటే ఇక్కడ మనం గుర్తించాలి, కొనియాడాలి, పొగడాలి. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుందన్నమాట వాళ్ళ వే ఆఫ్ థింకింగ్. మనలాగా ఉండదన్నమాట వాళ్ళ ఆలోచన సరళి. మనం ఒక వేలో ఆలోచిస్తాం ఒక వస్తువు గురించి, వాళ్ళు ఇంకొక వేలో ఆలోచిస్తారు. అది ఊహ కూడా అందదు. ఓన్లీ సైంటిస్టుల యొక్క ఆలోచనలకు మాత్రమే పాసిబుల్ అవుతుంది అని చెప్పుకోవాలన్నమాట. ఈ ఆలోచనే శాస్త్రీయ ఆలోచన. ఈ ఆలోచన ఏదైతే ఉందో అది శాస్త్రీయ ఆలోచన. నార్మల్గా ఉండే పీపుల్స్కి వచ్చే ఆలోచన విధానం కాదు. ఒక గ్రేట్ సైంటిస్టులకి ఆర్ అప్కమింగ్ సైంటిస్టులకి మాత్రం ఉండే ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే వే ఆఫ్ థింకింగ్. ఆ ఆలోచనే శాస్త్రీయ ఆలోచన. సైంటిఫిక్ థింకింగ్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయవచ్చు. వివిధ ఆలోచన నైపుణ్యాల కలయికగా చెప్పవచ్చు. వాట్ ఈజ్ సైంటిఫిక్ థింకింగ్? శాస్త్రీయ ఆలోచన అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆలోచనలు, నెంబర్ ఆఫ్ థింకింగ్ స్కిల్స్ అనేవి అక్కడ ఉంటాయి. అవన్నిటిని కలిపితేనే ఇక్కడ శాస్త్రీయ ఆలోచన. ఓన్లీ ఒక వే ఆఫ్ థింకింగ్ ఒక్కొక్కటి మాత్రమే ఇండివిజువల్గా మనం కన్సిడర్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే సైంటిస్టులు అనేవాళ్ళు నెంబర్ ఆఫ్ వేస్లో ఆలోచిస్తారు. ఎన్ని వేస్లో ఒక దృగ్విషయాన్ని, ఒక వస్తువుని కనుక వాళ్ళు చూస్తే ఒక విషయాన్ని ఒక రకంగా ఆలోచించరు. వాళ్ళు ఎన్ని రకాలుగా పాసిబుల్ అయితే అన్ని రకాలుగా ఆలోచిస్తారు. ఎన్ని రకాలుగా అంటే అసలు మనం ఊహకు కూడా అందదనమాట. దట్స్ వై కాల్ సైంటిఫిక్ థింకింగ్. అందుకే మనం దాన్ని ఏమంటాం, ఆలోచనని సైంటిఫిక్ థింకింగ్. ఒక శాస్త్రజ్ఞుడు ఆలోచించే విధానాన్ని శాస్త్రీయ ఆలోచన అంటాం. ఒక సైంటిస్ట్ యొక్క థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ సైంటిఫిక్ థింకింగ్. ఓకేనా? సో వాళ్ళ ఆలోచన నైపుణ్యం, వాళ్ళ థింకింగ్ స్కిల్స్ అనేవి ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. వాటన్నిటిని కలగలుపుగా మనం చెప్పుకోవటం అనేది జరిగింది. వివిధ ఆలోచన నైపుణ్యాలు, ఆ స్కిల్స్ అన్నిటినీ కలగలుపుగా ఇక్కడ కలయికగా ఇక్కడ చెప్పుకోవటం అనేది జరిగింది థింకింగ్ అంటే. ఓకేనా? వాటిని పరిశీలన, ఊహ, వర్ణన, ప్రయోగం, అన్వయం అనే క్రమంలో చెప్పుకోవచ్చు. సో వాళ్ళు ఎలా పడితే అలాగ చేయరండి. ఆలోచన కూడా సైంటిస్టులు అనేది ప్రతిదీ ఒక వేని, ఒక మెథడ్ని ఫాలో అవుతారు. వాటిలో ఏంటి? పరిశీలన. ఫస్ట్ ఎనీ టైప్ ఆఫ్ సైంటిస్ట్, ఎటువంటి సైంటిస్ట్ అయినా ఏదైనా చేయాలంటే ఫస్ట్ వాళ్ళు చేసే అబ్జర్వేషన్ ఈజ్ ద కీ. అబ్జర్వ్ చేస్తారు. తర్వాత వాళ్ళు ఏదైతే దృగ్విషయాన్ని అబ్జర్వ్ చేస్తారో దాన్ని ఊహిస్తారు. దాని గురించి ఊహించడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ఎక్స్ప్లనేషన్ అనేది చేస్తారు. అంటే యాజ్ రిటర్న్గా అయినా చేస్తారు, ఓరల్గా అయినా చేస్తారు, ఆర్ ఇన్సైడ్ థింకింగ్ రూపంలో అయినా చేస్తారు.
అదంతా తీసుకొచ్చి ప్రయోగం చేస్తారు, ప్రాక్టికల్ చేస్తారు, దెన్ అన్వయిస్తారు, వాళ్ళ యొక్క పరిస్థితులకు అక్కడ అన్వయిస్తారు. ఇటువంటి మెథడ్స్ని, ఇటువంటి ఆర్డర్స్ని వాళ్ళు కలిగి ఉంటారు. సో ఇవన్నీ కలగలుపుగా ఒక ఆలోచన అనేది మనం చెప్పుకోవటం జరిగింది. ఇట్స్ నాట్ సో ఈజీ, చెప్పుకున్నంత ఈజీ కూడా కాదు అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా. ఒక సైంటిస్ట్ యొక్క ఆలోచననే శాస్త్రీయ ఆలోచన అంటారు. ఓకేనా. శాస్త్రీయ ఆలోచన, సైంటిఫిక్ థింకింగ్. నెక్స్ట్, దేశకాల సంబంధాల ఉపయోగించడం. ఎస్, ఈ మౌఖిక ప్రక్రియలో ఏంటంటే దేశకాల సంబంధాలను కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఎలాగా అంటే వివిధ సంఘటనలు కానీ స్థలాలు లేదా కాలాలను బట్టి ఏ విధంగా మారుతున్నాయి విషయం, సంఘటన జరిగే కాలాన్ని చెప్పటం పిల్లలకు నేర్పించుకోవాలి, అంటే పిల్లలు నేర్చుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక సంఘటన కనుక తీసుకుంటే ఒక స్థలంలో ఎలా ఉంది, ఆ స్థలంలో ఒక టైంలో ఎలా ఉంది, ఇంకో టైంలో ఎలా ఉంది, ఈ టైం బట్టి ఈ స్థలాన్ని బట్టి ఒక సంఘటన ఏ విధంగా మారుతుంది, ఆ విషయం అనేది ఎలా మారుతుంది, ఆ సంఘటన ఎలా జరుగుతుంది, ఇలాగా చెప్పటం కూడా పిల్లలు అనేవి నేర్చుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే పైకి విసరబడిన బంతి గమన మార్గం అంటే ఊర్ధ్వ కోణాలలో ఆక్సిజన్ తయారీలో ఎంత సమానం, ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. పైకి విసరబడిన బంతి గమన మార్గం అంటే వివిధ ఊర్ధ్వ కోణాలు ఎలా ఉంది అంటే అక్కడ స్థలము, పొజిషన్ ఇవన్నీ మారుతుంది కదా. అంటే ఒక ఊర్ధ్వ కోణంలో ఎలా ఉంది, ఇంకో ఊర్ధ్వ కోణంలో ఇంకో రకంగా ఎలా ఉంది అనేది, అంటే స్ట్రైట్గా విసిరిన బంతి ఎలాగుంది గమన మార్గం, ఏటవాలుగా విసిరితే ఎలాగుంది, రైట్ సైడ్ ఏటవాలు ఎలా ఉంది, లెఫ్ట్ సైడ్, అది మనం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవటం అనేది ఇక్కడ జరుగుతుంది. ఆక్సిజన్ తయారీలో ఎంత సమయం వేడి చేయటం జరుగుతుంది అంటే డిపెండింగ్ అపాన్ ప్లేస్ అక్కడున్న ప్లేస్ని బట్టి, అక్కడున్న ఎక్విప్మెంట్స్ని బట్టి, అక్కడున్న పరికరాలను బట్టి, అక్కడున్న ఎబిలిటీని బట్టి, ఫెసిలిటీస్ని బట్టి ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసేసి పరిమాణీకరించటం అన్నమాట. పరిమాణీకరించడంలో ఏం జరుగుతుందంటే ఇక్కడ పరిమాణాలని మనం చూడటం అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. పరిమాణం, క్వాంటిటీ అంటాం కదా, వాటిని గురించి చెప్పడం అన్నమాట. పొడవు, బరువు, ఘన పరిమాణం, వైశాల్యం, కాలం వంటి రాశులు సరైన ప్రమాణాలు తెలియజేయటం. వీటన్నిటి ఏంటంటే సరైన ప్రమాణాలు తెలియజేయాలి. పొడవుకి ఎటువంటి ప్రమాణాలు వాడాలి, బరువుకి ఎటువంటి ప్రమాణాలు వాడాలి, ఘన పరిమాణానికి ఎటువంటి వాడాలి, వైశాల్యం, కాలానికి, ఇటువంటి రాశులకి ప్రమాణాలు సరైనవి తెలియజేయటం కూడా పరిమాణీకరించడం యొక్క స్కిల్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఘన పరిమాణానికి వాడేది బరువుకు వాడితే బాగోదు కదా, అవునా. బరువును వచ్చేసి కాలంలో చెప్తే బాగుంటుందా, బరువు ఎంత అంటే 8 అయింది అని చెప్తే బాగుంటుందా, 8 గ్రామ్సా, 80 ఎంత కిలోగ్రామ్సా అనేది చెప్పాలి, అంతే కదా. ఇప్పుడు పొడవు ఉంది, పొడవును కూడా ఒక పర్టికులర్ ఇదిలో చెప్పాలి మనం. విజ్ఞాన శాస్త్రంలో వస్తువులకు సంబంధించి పొడవు, వెడల్పు, బరువు గురించి సమాచార విషయాలను పోల్చడానికి ఉపయోగపడుతుంది. ఎస్, మోస్ట్ ఆఫ్ ద సైన్స్లో ఏంటంటే వస్తువులకు సంబంధించి పొడవు, వెడల్పు, బరువు ఏంటి, దేనికి చెప్తాం, సమాచారం విషయాలను పోల్చడానికి చెప్తాం, అవునా. రెండు వేరు వస్తువుల యొక్క పొడవును పోల్చడానికి వాడతాం, అలాగే వెడల్పును పోల్చడానికి వాడతాం, బరువును, వీటిని పోల్చడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఈ విధంగా ప్రతి సంఘటన పరిమాణాత్మకంగా వివరించడం వల్ల ప్రకృతి వ్యవస్థ మరింత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ప్రకృతిలో ఉన్న వ్యవస్థను స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్క సంఘటన కూడా ఏంటి పరిమాణాత్మకంగా వర్ణించగలిగి ఉండాలన్నమాట, కొలవటం. నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్, మనకు తెలిసిందే కదా దాని గురించి. సత్యాన్వేషణ, సైంటిస్టులు ఎక్కువగా ఫాలో అయ్యేది ఏంటంటే సత్యాలను అన్వేషించటం. ఈ సత్యాలను అన్వేషించడంలో ఏంటంటే సత్యాన్వేషణ పరిశీలకు విలువ కట్టడానికి ఇది ఒక మార్గం. పరిశీలన, ఏదైతే మనం పరిశీలిస్తున్నామో దానికి విలువ కట్టడమే సత్యాన్వేషణ, ఇది ఒక వే అన్నమాట. వివిధ భౌతిక రాశులను కొలవటానికి వివిధ ప్రమాణాలు వాడతాం, అంతే కదా. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పరిమాణీకరించడం, అవన్నీ కూడా భౌతిక రాశులే. వాటన్నిటిని కొలవటానికి మనం పరిమాణాలు వాడుతున్నాం కదా, అది ఇక్కడ చెప్తున్నారు. మీటర్లను ఎలా కొలుస్తాం మనం, పొడవును ఎలా కొలుస్తాం, మీటర్లో కొలుస్తాం, సెంటీమీటర్లో కొలుస్తాం, అడుగుల్లో కొలవచ్చు. వీటన్నీ కూడా ఏంటి వివిధ భౌతిక రాశులను కొలవటానికి మనం వాడే ప్రమాణాలు అన్నమాట. ఒక
ప్రమాణంలో కొలవబడిన భౌతిక రాశి వేరొక ప్రమాణంలోనికి మార్చి పోల్చవచ్చు. అంతే కదా, ఒక ప్రమాణంలో కొలవబడిన భౌతిక రాశిని వేరొక ప్రమాణంలో మార్చవచ్చు, కొలవచ్చు. ఈ మాపనం అనేది వస్తువుల లేదా ప్రక్రియల ఖచ్చితత్వాన్ని తెలియజేస్తుంది. ఈ మాపనం దేనికి తెలియజేస్తుందండి? వస్తువుల ఖచ్చితత్వానికి, ప్రక్రియకు తెలియజేస్తుందని చెప్తున్నాను. ఓకేనా. ఎగ్జాంపుల్ ఏంటంటే వేగం, ఎత్తు, పదార్థ బరువు, ఘనపరిమాణం, సాంద్రత, పనులు చేయటానికి పట్టే కాలం, ఉష్ణోగ్రత మొదలైనవి. ఖచ్చితంగా కొలవటం శాస్త్ర అభ్యాసంలో ముఖ్యమైన నైపుణ్యం అన్నమాట, ప్రముఖమైన నైపుణ్యం. నెక్స్ట్ క్లాస్లో ప్రసారం చేయడం అనే టాపిక్ని, రిమైనింగ్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.